ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తారు, మంచిని ఏ రకంగా తగ్గిస్తారు, చెడుని ఏ రకంగా పెంచుతారు అనే దానికి ఈరోజు ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ మనం తీసుకోవచ్చు. అందులో భాగంగానే ఈ సెకీ ఒప్పందం. సెకీ అన్నటువంటిది సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఏదైతే సెకీ ఫామ్ అయిందో ఆ కంపెనీ సంబంధించి ఏదైతే అది ఒక లైసెన్స్డ్ పాన్ ఇండియాలో పవర్ని పర్చేస్ చేసి డిస్కామ్స్కి అమ్ముతుంది అనమాట ఈ సెకీ అన్నటువంటి కార్పొరేషన్. ఈ కార్పొరేషన్తో అత్యంత తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ₹2.45 యూనిట్కి ఒప్పందం చేసుకుంటే ఏ రకంగా వ్యవహరించారో ఆ రోజు గతంలో అనేది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,000 కోట్ల నష్టం చేశారు, 1,10,000 కోట్లు నష్టం చేశారు ప్రజలకు. దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది ప్రజలకు అని మాట్లాడిన వీళ్ళు ఈరోజు మరి ₹4.60 ఒప్పందం చేసుకున్నారు. దీన్ని ఏమనాలి? ఈరోజే జరిగినటువంటి అగ్రిమెంటు పూర్తిగా నిన్న ఏపీఆర్సీ సంబంధించి జీవో కూడా విడుదల చేశారు. యాక్సిస్ పవర్ వాళ్ళ దగ్గర నుంచి ₹4.60 యూనిట్ ఛార్జ్ కొన్నట్టుగా క్లియర్గా వాళ్ళు అంగీకారం తెలిపారు. ఆ జీవో విడుదల చేశారు. మరి ₹2.45 జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్న రోజున మీరు ఆ రకంగా మాట్లాడారే, మరి ఈ రోజున మీరు ₹4.60 చేసుకుంటున్నారు. దీన్ని ఏమనాలి? ఎంత దోపిడీ జరుగుతోంది ఇక్కడ. దీని గురించి ఎందుకు ఏ మీడియా మాట్లాడట్లేదు? గతంలో ఏదో నష్టం జరిగిందని మాట్లాడిన వారందరూ కూడా ఎక్కడికి పోయారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ రకంగా ఉంటుంది, వీళ్ళు ఏ రకంగా దుష్ప్రచారం చేశారంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ప్రజలకు భారం పడకుండా ఇంటర్ స్టేట్ ఛార్జెస్ లేకుండా అవి కూడా వే ఆఫ్ చేయించుకొని ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకుంటే, మరి ఈ ప్రభుత్వం నియంత్రణ మండలిని బెదిరించి నియంత్రణ మండలిలో ఉన్నటువంటి జీవో నెంబర్ 108 దాని ప్రకారం వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ₹4.60 చేసుకుంటున్నారే, ఇది దుర్మార్గం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కూడా ఈ రకంగానే చేస్తారు దుష్ప్రచారం. ఇది క్లియర్ కట్గా కళ్ళ ముందర కనపడేటువంటి వాస్తవం. ఏ రకంగా విద్యుత్లో దోపిడీ జరిగిందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. మరి నాణ్యతమైనటువంటి విద్యుత్ ఇవ్వాలి, రైతులకు 9 గంటల పవర్ ఇవ్వాలి, శాశ్వతంగా 30 సంవత్సరాలు ఎటువంటి ఆటంకం కలగకుండా రైతులకు పవర్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకుంటే, మరి ఈ రోజున ఇప్పటికే ఈ సంవత్సరం కూడా ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల పైగా ప్రజలపైన భారం వేశారు విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా. అవి చేయడమే కాకుండా మరి రాబోయే 20 సంవత్సరాలలో కూడా దుర్మార్గం దోపిడీ జరిగే విధంగా, ప్రజలకు నష్టం జరిగే విధంగా, ప్రజలకు మళ్ళా ఎంతో పెద్ద భారం పడే విధంగా ఈరోజు ₹4.90 అగ్రిమెంట్ చేసుకున్నారు. దీన్ని ఏమంటారు? గతంలో ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ అస్తవ్యస్తమైనటువంటి రీతిలో ఎక్కడ చూసినా లో వోల్టేజ్ ప్రాబ్లం, రైతులకు మినిమం ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు, ఊర్లలో కూడా ట్రాన్స్ఫార్మర్ ఉండేటివి కావు. మరొక పక్కన రైతులను నిర్దాక్షిణంగా పొలాల దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టడం, అరెస్టు చేసే పరిస్థితులు. అటువంటి పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉచిత విద్యుత్ తీసుకొని రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి దేశంలోనే ఆదర్శంగా మిగిలి రైతులకు వెన్నెముకగా నిలిచాడు. వ్యవసాయాన్ని వదులుకుంటున్న రోజుల్లో మళ్ళా ఒక వ్యవసాయాన్ని పండగలాగా చేశాడు. అటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అంత మంచి విద్యుత్ సంస్కరణను తీసుకొచ్చి రైతులకు అన్ని రకాల ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసి లో వోల్టేజ్ సమస్య లేకుండా ఎన్నో రకాలుగా ఆయన మేలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పరిపాలనలో నిర్వీర్యం చేశారు. మరి రాజశేఖర్ గారు మరణించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో 2 ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అప్పుడున్న పరిస్థితులలో ఏ రకంగా పెద్దగా మేలు జరగలేదు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో జరిగినటువంటి పాలన మనకు అందరికీ తెలుసు. మరి 2014లో తిరిగి ముఖ్యమంత్రి అయినాడు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ అదే రకమైనటువంటి తప్పుడు ఒప్పందాలు, బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తూ దోపిడీకి రహదారులు నిర్మించాడు. అన్ని రకాలుగా దోపిడే.